ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మొదటి దిన వృత్తాంతంలో 17వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్టుగా లోకంలో గనులకు కలిగినటువంటి మంచి పేరును నీకు కలుగచేస్తాను. ఘనమైన వారికి అనగా నీకు ఘనత కలుగజేస్తాను అంటున్నాడు దేవుడు. వారికి ఇచ్చినటువంటి మంచి పేరు, చాలా ఉన్నతమైన వ్యక్తులు, ఆశీర్వదించబడిన వ్యక్తులు, లేకపోతే పేరు పొందిన వ్యక్తులు ఉంటారు లోకంలో. అటువంటి లోకంలో వారికి ఉన్నటువంటి మంచి పేరు నేను నీకు కూడా కలుగజేస్తాను. ఒక మంచి జాబితాలో, ఒక మంచి హోదాలో, ఒక మంచి పేరు కలిగి ఉన్న వారిలో ఒకరిగా నేను నీ పేరు ఉంచుతాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీకు నాకు కూడా. అందుకని నేను దేవుని నమ్ము విశ్వసించి, ప్రభా నా పేరును నువ్వు హెచ్చించబోతున్నావు, నాకు మంచి పేరుని ఖ్యాతిని తీసుకొని రాబోతున్నావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను నాయన. నా జీవితంలో నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతలను చెల్లిద్దాం. ముందుగానే దేవునికి నిజమే, దావీదుని దేవుడు ఆ రీతిగానే చేశాడు. గనులైన రాజులలో, గొప్ప రాజులలో ఒకరిగా ఆయనని ఉంచాడు. ఆయనకి ఆ అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు తలుచుకున్నాడు, దేవుడు అనుకున్నాడు, ఆయన చేశాడు. నిన్ను నన్ను కూడా ఈరోజు అని చెప్తున్నాడు, ఘనమైన వారిలో నేను ఒకరిగా ఉంచుతాను. ఆశీర్వదించబడిన పేరు కలిగిన మంచి వ్యక్తులలో నేను ఒకరిగా ఉంచుతాను. అవును, దేవుడు ఎన్నడూ ఊహించని వారు, ఎన్నడూ కూడా వారి జీవితంలో కలలో కూడా అనుకోనటువంటి గొప్ప కార్యాలను వారి జీవితంలో చేసి చూపించి వారిని ఉన్నతమైన వ్యక్తులుగా ఒక్క రోజులో, ఒక వారం రోజుల్లో దేవుడు చేస్తాడు. అంతే కదా, చేసి చూపిస్తాడు అనేక మందికి. నిజమే, దేవుడి వాక్యం సెలవిస్తుంది, పెంట కుప్పం మీద ఉన్న వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టి దేవుడని, దరిద్రులను లేవనెత్తి ఆయన ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడని నేను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను ఆ రీతిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ రీతిగా నిన్ను మలుచుకోవాలని ఆయన నీ పట్ల ఒక ఘనమైన కార్యం కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని. ఆయనను బట్టి నువ్వు నేను స్తుతించి ఆరాధిద్దాం, గణపరుద్దాం. ఆ మంచి మేలు కొరకు ఎదురు చూస్తూ ఆ రోజును బట్టి ఆయనను స్తుతిద్దాం. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మంచి పేరు ఖ్యాతి నీ కలుగజేస్తానంటున్నావు. తను గనులైన వారికి కలిగిన పేరు నేను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా తండ్రి, నేను అయ్యా ఎందుకు పనికి రాని దాన్ని, అయ్యా నేను చివరి వరుసలో ఉన్న దానిని, అయ్యా నేను హీన దశలో ఉన్న దానిని అని వారు అనుకుంటున్నారో వారిని తీసుకొచ్చి ప్రభా నువ్వు ఘనమైన స్థానంలో పెట్టండి ప్రభా. మమ్మల్ని తీసుకెళ్తుంటే నువ్వు ఉన్నతమైన పరిస్థితిలో ఉంచండి తండ్రి. మనుషులు ఆశ్చర్యపోయే రీతిగా తండ్రి, అతోటి వారు ఆశ్చర్యపోయే రీతిగా మమ్మల్ని నుంచి గనపరుచుకోమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆ రీతిగా అయా తండ్రిని అడుగుతున్నారు, గొప్ప కార్యం చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభావిస్తాం అయా వారి కుటుంబాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తండ్రి ప్రభావిస్తా అయా తండ్రి, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి యొక్క తండ్రి కుటుంబ కలహాలను బట్టి తండ్రి, అయా తండ్రి వారి పరిస్థితులన్నిటిని బట్టి, వ్యతిరేకమైన వాటిని బట్టి బాధపడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని మంచి జీవితం, మంచి కృప, ఆశీర్వాదం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్కర కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.